ఇది పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం. ఎండాకాలంలోని మనం ఇలా పెసరపప్పుతోని సగ్గుబియ్యంతో పాయసం చేసుకొని తినడం వల్ల శరీరానికి చలవన్నది చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను రండి. సగ్గుబియ్యం అనేవి తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 2 గంటలు అనేవి నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని పక్కన ఉంచుకుందాం. ఒక అరకప్పు పెసరపప్పు అనేది తీసుకున్నాను. అర గ్లాస్ పెసరపప్పు అనేది శుభ్రంగా కడిగి 2 సార్లు ఇలా తీసుకోవాలి. కుక్కర్లోని కొంచెం నెయ్యి వేసి ఈ పెసరపప్పు అనేది తడి లేకుండా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట. వేయిస్తే టేస్ట్ అనేది పాయసంలోకి చాలా బాగుంటుంది. ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా, గ్లాసున్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 3-4 విజిల్కి పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది అనమాట. దీన్ని కుక్కర్లోని విజిల్కి పెట్టుకుందాం. చూడండి, వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. దీన్ని పప్పుని మెత్తగా మెదిపి ఉంచుకోవాలన్నమాట. ఒక పాన్లోని కొంచెం వాటర్ అనేది వేసి సగ్గుబియ్యం కూడా వేయాలి. కొంచెం చిన్న మంట మీదే ఉడకనిద్దాం. ఇందులో కొంచెం నెయ్యి అనేది వేస్తే సగ్గుబియ్యం అనేది ఒకటికి ఒకటి అంటుకోకుండా బాగుంటుంది. ఇవి బాగా మెత్తగా ఉడకాలి. నానబెట్టాం కాబట్టి 5 నిమిషాల్లోని ఉడికిపోతుంది. ఈ ఉడికిన తర్వాత మనం మెత్తగా మెదిపి ఉంచుకున్న పప్పును కూడా ఇందులో వేసుకోవాలి. ఇది కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది బాగా కలిపిన తర్వాత ఇందులోని కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. వేసి పాలు అనేది వేసుకోవాలి. పాలు కూడా చిన్న మంట మీద 2 నిమిషాలు అనేది మరగనివ్వాలి. బాగా మరిగితే సగ్గుబియ్యంలో ఉన్న జిగురంతా క్రీమీగా వస్తుంది. మనం చేసుకునే పాయసం అనేది టేస్టీగా ఉంటుంది. ఇందులోని నేను డ్రై ఫ్రూట్స్ అన్నివి నెయ్యిలోని వేయించి పొడి చేసుకున్నాను. ఆ పొడిని కూడా వేసాను. అవి వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇందులో పంచదార కంటే బెల్లం వేస్తే పాయసం ఇంకా బాగుంటుంది. మనకి తీపికి తగ్గ బెల్లం వేసి 2 నిమిషాలు ఉడికించుకుంటే సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయినట్టే. ఫ్రిడ్జ్